గతంలో పాత నోట్ల వినియోగం కోసం ఇచ్చిన మినహాయింపులను డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటికి ఇకపై 500 నోట్లను మాత్రమే అనుమతిస్తారు. పాత 1000 నోట్లను అనుమతించారు. డిసెంబర్ 15 వరకు పాత 500 నోట్లను ఈ ప్రాంతాల్లో అనుమతిస్తారు. అవేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో రుసుములు చెల్లించుకోవచ్చు. విదేశీ పౌరులకు వారానికి 5000 వరకు విదేశీ కరెన్సీ మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే తప్పనిసరిగా పాస్పోర్ట్ లో అది నమోదు చేసుకోవాలి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాత 500 నోట్ల రూపాయల్ని మార్చుకోవచ్చు. రైల్వే టికెట్లు కూడా కొనుక్కోవచ్చు. ప్రజా రవాణా సంస్థల్లో 500 నోట్లను ఉపయోగించుకోవచ్చు. విమానాశ్రయాల్లో విమాన టికెట్లు కొనడానికి ఉపయోగించుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాల విక్రయ కేంద్రాలు, ఇక శ్మశాన వాటికలు, మెట్రో రైలు టికెట్లు కొనుక్కోవడానికి, వైద్యులు సూచించిన ఔషధాలు కొనుక్కోవడానికి, వంట గ్యాస్, రైల్వే క్యాటరింగ్, పురావస్తు ప్రదర్శనశాల ప్రవేశ టికెట్లు, ప్రభుత్వ సంస్థలు కట్టే పన్నులు, జరిమానాలు, కోర్టు రుసుములు, వీటన్నిటికి కూడా పాత 500 రూపాయలని ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రభుత్వ దుకాణాల్లో విత్తనాలు కొనడానికి కూడా ఈ 500 రూపాయలని మార్చుకోవచ్చు. ప్రత్యేకంగా పెట్రోల్ పంపుల్లో, ఎల్పీజీ కేంద్రాల్లో డిసెంబర్ 15 వరకు పాత 500 నోట్లను అనుమతిస్తారని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పెట్రోల్ పంపుల్లో డిసెంబర్ 15 వరకు పాత 500 నోట్లను స్వీకరిస్తారని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలిపారు. యోయో న్యూస్, హైదరాబాద్.